పడక సరిగా లేనప్పుడు, ఎత్తైన దిండును వాడినప్పుడు మెడ పట్టేసి ఇబ్బందిగా అనిపించడం మనకు అనుభవమే. కొద్ది రోజుల్లోనే ఈ నొప్పి ఎలాంటి వైద్య సాయం అవసరం లేకుండానే దానంతటా అదే తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొంతమందిలో మెడ నొప్పి అనేది ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇందుకు మనం కూర్చునే తీరుతెన్నుల దగ్గర నుంచి మెడలో పూసలు అరిగిపోవడం వరకు చాలా కారణాలే ఉంటాయని చెప్తారు డాక్టర్లు. వేధించే మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం యోగా నిపుణులు చెప్తున్న యోగాసనాలు, వాటి సాధనలో పాటించాల్సిన మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్పాండిలైటిస్ సమస్య అనేటటువంటిది చాలా ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. ఇది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రావచ్చు, నరాలు ఎప్పుడైనా ఏదైనా దెబ్బతిన్నప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో కలగవచ్చు, ఈ మెడ కండరాలు పట్టేయడం వల్ల కావచ్చు. సో చాలా ఎక్కువ సమయం వర్క్ చేసేటప్పుడు చాలామంది మనం మెడ ముందుకి వంచి చూసుకుంటూ ఉంటాం. సో ఇటువంటి సమస్యలకి యోగాలో చక్కటి పరిష్కారం శశాంకాసనం నుంచి భుజంగాసనం ప్రక్రియ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మేరుదండ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శశాంకాసనం మరియు భుజంగాసనం, ఈ ఆసనాన్ని మనం వజ్రాసనం మీదుగా చేస్తాం. ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి వెనక్కి ఉంచాలి, వెనక ఉంచాలి. రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ జతలో ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు అరిచేతులు నేల మీద ఆనించి సాష్టాంగ నమస్కార స్థితికి రావాలి. భుజంగాసన భంగముకు రావాలి. శశాంకాసన భంగముకు రావాలి. సాష్టాంగ నమస్కార భంగముకి రావాలి. భుజంగాసన, శశాంకాసన, సాష్టాంగ నమస్కారం, భుజంగాసన, శశాంకాసన, సాష్టాంగ నమస్కారం, భుజంగాసన, శశాంకాసన, సాష్టాంగ నమస్కారం, భుజంగాసన, వజ్రాసన భంగం. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ముద్రా ప్రాణాయామం పేరు మేరుదండ ముద్ర. ఈ మేరుదండ ముద్ర అనేటటువంటిది వజ్రాసనం మీద నుండి చేస్తే మంచి ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆ మేరుదండ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో మనం చేసి చూద్దాం. ముందుగా వజ్రాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని, రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ను స్ట్రైట్గా ఉంచుకొని, లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసి, రైట్ లెగ్ను కూడా ఫోల్డ్ చేసి, 4 వేళ్ళు జతలో ఉంచి 4 వేళ్ళని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద ఫోల్డ్ చేయాలి. 2 ఫోల్డ్స్ చేసి బొటన వేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర ప్రక్క భాగాలు తాకుతూ ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనం అంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి, స్పాండిలైటిస్ మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొద్ది వేరియేషన్ ముద్ర కూడా చేయవచ్చు. ఈ ముద్రను ఈ విధంగా తిప్పి ఉంచి కూడా చేస్తే మంచి ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. మెడ కండరాలకి, మెడ భాగానికి ప్రాణశక్తిని పంపించడంలో ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఈ స్పాండిలైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు శశాంకాసనం టు భుజంగాసనం 5 సార్లు చేసి కొద్దిగా విరామం ఇచ్చి మరొక 5 సార్లు ప్రతిరోజు చేయడం, వాటితో పాటుగా మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని, బొటనవేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 50 సైకిల్స్ పూరక, కుంభక, రేచక, శూన్యక ఇట్లా 50 సైకిల్స్ చేస్తూ తర్వాత కాస్త విరామం ఇచ్చి ఈ ముద్రను ఇటువైపు త్రిప్పి చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. 2 చేతుల్ని కూడా ఇట్లా ఖాళీ ఉన్న సమయాల్లో ఈ మేరుదండ ముద్రను బాగా ప్రాణాయామం చేయడం ద్వారా, అలాగే హెడ్ రొటేషన్ స్లోగా, కొన్ని ప్రత్యేకమైనటువంటి హెడ్ రొటేషన్స్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఈ స్పాండిలైటిస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.